ఎస్బీఐ అప్రెంటిస్ 2026 ఎగ్జామ్ హాల్ టికెట్స్ అఫీషియల్గా రిలీజ్ అయినాయి అనమాట. ఈ వీడియోలో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎగ్జామ్ డేకి కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్లో ఫాలో చేయాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే ప్రతి పాయింట్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్కి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఎస్బీఐ కెరీర్ వెబ్సైట్ లేదా డైరెక్ట్ అడ్మిట్ కార్డ్ లింక్ ఓపెన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే కనుక మనం రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనకి మనం అప్లికేషన్ చేసుకునే టైంలో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, దానికి ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చాని ఫిల్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకే, మనం డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ డే, సో ఎగ్జాంపుల్ 26 అనుకుందాం. 26/1. సో లాస్ట్ ఇఫ్ 1999 అయింది అనుకో, మనకి జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట, జస్ట్ 99. సో ఎంటర్ చేసి క్యాప్చా మీద క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మన లాగిన్కి వెళ్ళిపోతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి ఫస్ట్ డేట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక మంత్ ఒకవేళ ఫస్ట్ మంత్ అయిందనుకో 01. ఓకే, ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. ఇఫ్ 2002 ఉందనుకో జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ 02 మాత్రమే ఎంటర్ చేయాలి. ఓకే, దెన్ క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నీకు హాల్ టికెట్ ఎలా ఉంటుందంటే సో ఇది హాల్ టికెట్ అనమాట. ఇక్కడ మనకి ఫోటో వస్తుంది, నేను నా ఫోటో బ్లర్ చేసిన, అండ్ ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఫోటో వస్తుంది ఇక్కడ. దెన్ ఇక్కడ మన మొబైల్ ద్వారా లేదా ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా దిగిన ఫోటో ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ మనము ఇక్కడ దిగిన ఫోటో మాత్రమే, ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఫోటోని ఇంకొక కాపీ తీసుకొని వర్చువల్గా ఇక్కడ ఒకటి పే చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం డీటెయిల్స్ చూసుకోవాలి, నేమ్ కరెక్ట్ ఉందా, డేట్ ఆఫ్ బర్త్, అలాగే సెంటర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి మనకి. ఓకే, అండ్ ఇక్కడ మనం హ్యావ్ వాట్ అండ్ అటాచ్డ్ మనం తీసుకెళ్లాల్సిన ప్రూఫ్, ఇక్కడ నేమ్ రాసి ఏదైనా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా తీసుకెళ్ళి ఇక్కడ మనం ఆధార్ అయితే ఆధార్ రాసి ఇక్కడ ఆధార్ నెంబర్ రాయాలి. ఓకే, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇక్కడ కాదు, ఎగ్జామ్ హాల్లో వాళ్ళే పెట్టిస్తారు సిగ్నేచర్ మనకి. అండ్ ఇంకోటి హ్యాండ్ రిటెన్ శాంపిల్ టు బి కాపీడ్ ఫ్రమ్ స్క్రీన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్. ఇది మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందట, సిబిటి ఎగ్జామ్, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు మనకి కంప్యూటర్ స్క్రీన్లో ఒకటి హ్యాండ్ రిటెన్ శాంపిల్ ఇస్తారు, మనం అక్కడ చూసుకుంటే ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇప్పుడు అఫీషియల్ హాల్ టికెట్ మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. హాల్ టికెట్ ఇష్యూ అయినా మాత్రం సెలెక్షన్ కన్ఫర్మ్ అయిందని కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబిలిటీ వెరిఫై చేస్తారు. రాంగ్ ఇన్ఫో ఇస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ అవ్వచ్చు. అండ్ పాయింట్ 2, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి క్వశ్చన్ మార్క్లో 1/4 మార్క్ డిడక్ట్ చేస్తారన్నమాట. అండ్ బ్లాంక్గా వదిలేసిన క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ పాయింట్ 3 ఏంటంటే ఎగ్జామ్కి కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన ప్రింటెడ్ హాల్ టికెట్, ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి, అలాగే 1 ఐడి జిరాక్స్ కాపీ, అండ్ 2 ఫొటోస్. ఓకే, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. అండ్ పెన్ ఆల్సో. నెక్స్ట్ పాయింట్ 4, రిపోర్టింగ్ టైం కన్నా ముందే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి, లేట్ అయితే ఎంట్రీ ఉండదన్నమాట. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఉండదన్నమాట. అండ్ పాయింట్ 5 వచ్చేసి ఎగ్జామ్కి పెన్సిల్, ఎరేజర్, గ్లూ అండ్ బ్లూ ఇంక్, స్టాంప్ ప్యాడ్, బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళమని అఫీషియల్గా మెన్షన్ చేశారనమాట. ఓకే, బ్లూ అండ్ ఇంకు గ్లూ ఎందుకంటే మన ఫోటో స్టిచ్ చేయడానికి అంతే.
అండ్ పాయింట్ 6 ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లో ఫోటో క్యాప్చర్, ఐరిస్ వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అన్ని కంపల్సరీ ఉంటాయన్నమాట. ఫోటో అప్లోడ్ చేసినప్పుడు ఎలా ఉన్నారో అలాగే వెళ్ళండి. అపీరియన్స్ చేంజ్ చేయకండి. అండ్ పాయింట్ 7 ఏంటంటే ఐరిస్ స్కాన్ టైంలో కాంటాక్ట్ లెన్స్ రిమూవ్ చేయాలి అండ్ స్పెక్టికల్స్ ప్రిఫర్ చేయమని చెప్పారు. అండ్ విఏ క్యాండిడేట్స్కి రైట్ థంబ్ బయోమెట్రిక్ క్యాప్చర్ ఉంటుందన్నమాట. అండ్ పాయింట్ 8 వచ్చేసి ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందే సిగ్నేచర్ చేయాలి, క్యాపిటల్ లెటర్లో సిగ్నేచర్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. అండ్ పాయింట్ 9 వచ్చేసి బ్యాంక్ వెబ్సైట్లో అక్వైంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ అవైలబుల్ ఉంది, ఎగ్జామ్కి ముందే ఒకసారి డౌన్లోడ్ చేసి చదవండి. అండ్ పాయింట్ 10 ఏంటంటే డ్రెస్ కోడ్, సింపుల్ డ్రెస్ వేసుకెళ్ళండి, హాఫ్ స్లీవ్స్ ప్రిఫరబుల్, బిగ్ బటన్స్, బ్యాడ్జెస్, బ్రూచెస్ అవాయిడ్ చేయండి. అలాగే స్లిప్పర్స్ లేదా శాండల్స్ వేసుకోవచ్చు. అండ్ రిలీజియస్ డ్రెస్ వేసుకునే వాళ్ళైతే రిపోర్టింగ్ టైం కన్నా 20 minutes ముందు సెంటర్కి రీచ్ అవ్వాలి. అండ్ పాయింట్ 11 ఎగ్జామ్లో కాపీ కొట్టడం, హెల్ప్ ఇవ్వడం, హెల్ప్ తీసుకోవడం స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్ అనమాట, డిస్క్వాలిఫై చేస్తారనమాట. దెన్ పాయింట్ 12 ఎగ్జామ్ హాల్లో తీసుకెళ్ళకూడదు మొబైల్ ఫోన్స్, బ్లూటూత్, స్మార్ట్ వాచెస్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ, బెల్ట్, జామెట్రిక్ బాక్స్, బుక్స్, నోట్స్, పెన్ అండ్ కెమెరాస్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ ఐటమ్ ఏమున్నా కూడా, అలాగే హెయిర్ పిన్స్, హెల్త్ బ్యాండ్, కమ్యూనికేషన్ డివైజెస్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేస్తారన్నమాట ఇన్సైడ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మాల్ ప్రాక్టీస్ చేస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జామ్ క్వశ్చన్ని ఫోటో తీసడం, షేర్ చేయడం, పబ్లిష్ చేయడం, అలాగే స్టోరేజ్ చేయడం స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్ అనమాట. ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఒక క్యాండిడేట్ ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్ రాయాలి. మల్టిపుల్ హాల్ టికెట్స్ ఉంటే లేటెస్ట్ సక్సెస్ఫుల్ హాల్ టికెట్ మాత్రం యూజ్ చేయాలన్నమాట. స్క్రైబ్ క్యాండిడేట్స్ అఫీషియల్ గైడ్లైన్స్ ఫాలో చేయాలి. అండ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మెన్స్ యాక్ట్ 2024 రూల్స్ అప్లై అవుతాయని చెప్తున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే కంపల్సరీ తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1 ప్రింటెడ్ హాల్ టికెట్, అది కలర్ తీసుకెళ్ళండి ఎందుకంటే ఫోటోకి మీకు ఈజీ అవుద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ఏదైనా ఒకటి, లైక్ ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, అలాగే పాస్పోర్ట్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అయి ఉండొచ్చు. ఓకే, హాల్ టికెట్కి స్టాంపుల్ చేసి తీసుకెళ్ళండి ఫోటో ఐడి జిరాక్స్ కాపీ అయితే, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకెళ్ళండి 2. అండ్ స్టేషనరీ ఐటమ్ వచ్చేసి మనకి బ్లూ బాల్ పెన్, పెన్సిల్, ఎరేజర్, గ్లూ. ఓకే, ఓన్లీ పెన్ తీసుకెళ్తే సరిపోతుంది, మిగతావన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎస్బీఐ అప్రెంటిస్షిప్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడి, జిరాక్స్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు రిక్వైర్డ్ స్టేషనరీ ఐటమ్ అన్నీ రెడీగా పెట్టుకోండి. అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ ఎగ్జామ్కి 1 hour ముందే వెళ్ళండి. ఓకే, మీ అందరికీ ఎస్బీఐ అప్రెంటిస్షిప్ ఎగ్జామినేషన్కి మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు తరఫు నుండి ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. నేను ఈ